వచ్చేసాం ఈ వోక్కి. అలాగే దే హావ్ లాట్ ఆఫ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా. ప్లాంట్స్ చూస్తేనే నాకు చాలా అంటే ఐ ఫీల్ సో రిలాక్స్డ్. నెక్స్ట్ స్టాప్ ఏంటంటే నా సెమీఫినాలే అండ్ ఫినాలే అవుట్ఫిట్స్ కోసం వెళ్తున్నాం. నువ్వు వాటర్ పోసి దాంట్లో వాష్ చేసి ఇలా 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 అలా అలా వచ్చి మనం టేక్అవేలో ఎప్పుడు రాలా ఇలా లుక్ కదా. చాలా బాగుంది. ఓ మై గాడ్, ఫుల్ హ్యాపీ. ఫుల్ టిష్యూ పేపర్స్ పాడేశాడు కింద. మళ్ళీ వెంటనే చూస్తున్నాడు కెమెరా ఇక్కడ లేదు కదా అని చెప్పి. నాకు చూపించట్లేదు ఏంటి మీరు ఇవన్నీ చేసేది గోలా? చాలా అవుట్ఫిట్స్ ట్రై చేసాం. చెక్ లిస్ట్ మొత్తం పూర్తి చేసేసాం. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ 3 o'clock. వీఆర్ 1 hour అవే ఫ్రమ్ ఈవోక్ అని ప్లేస్. నేను ఎక్కడ ఫుడ్ తెప్పిస్తాను కదా, ఆ ప్లేస్ కి వెళ్ళి లంచ్ చేద్దాం, అందరితో ఒకసారి సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో 1 hour పడుతుంది. వచ్చేసాం ఈవోక్కి, వెళ్ళిపోదాం లోపల. అంటే హరిని వాళ్ళ బండి రాలేదు, అదే చూస్తున్నాం. వాళ్ళ బండి ఎక్కడరా? వావ్ వావ్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఓ మై గాడ్, దే ఆర్ వీగన్ కేక్స్ ఆల్సో. ఈ మాట తెలీదు అనమాట మనకి ముందే. దిస్ ఇస్ అ స్టోర్. అంటే వాళ్ళ దగ్గర అన్ని వీగన్ ఫుడ్ అంటే తీసుకెళ్ళి తినడానికి. కుకీస్ అని కూడా పిలిపించా వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ టైం. అలాగే దే హావ్ లాట్ ఆఫ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా. ఓ బటర్. ప్లాంట్స్ చూస్తేనే నాకు చాలా అంటే ఐ ఫీల్ సో రిలాక్స్డ్. రియల్ ప్లాంట్స్, గ్రీన్ కాదు, అంటే ప్లాస్టిక్ది కాదు, ఆర్టిఫిషియల్ కాదు. సో ఇదేనమాట ఇవాళ. ఇప్పుడు 4:15 అవుతుంది ఆల్రెడీ అండ్ లంచ్కి వచ్చేసాం. రెడీ ఉంది ఫుడ్, ఓన్లీ ప్లేస్ చేయడం. అందరూ కలిసి తినేసి తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏంటంటే నా సెమీఫినాలే అండ్ ఫినాలే అవుట్ఫిట్స్ కోసం వెళ్తున్నాం 2 designers దగ్గర. అంటే ఒక డిజైనర్ దగ్గర వెళ్ళి అయిపోతే ఫైనల్ ఇంకా ఓకే, లేదంటే ఇంకొక చోట్లు చూడాలి. సో గౌన్స్ అనుకుంటున్నాం, బట్ అదే లెంత్కి ఆల్టరేషన్స్ అయినట్టు కావాలి. కొన్ని వర్క్తో ఉన్న గౌన్స్ ఆల్టరేషన్స్ చేయలేము. సో దట్ ఈస్ ద మెయిన్ ట్రిక్కీ పార్ట్ అనమాట. సో వెళ్ళి ట్రై చేసి ఏదైనా ఫైనల్ చేద్దాం అనుకుని ఉన్న ప్లాన్లో. లెట్స్ సీ. థ్యాంక్ యూ. నువ్వు వాటర్ పోసి దాంట్లో వాష్ చేసి ఇలా 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 అలా అలా వచ్చి. నువ్వు ఎప్పుడు చేస్తావు కదా? ప్రతి మీల్కి చేస్తావా, ఓన్లీ పూజకి? ప్రతి మీల్కి చేస్తా. తిన్నాక తెలుసు, అదే బుట్టు అని బట్టి ప్రకారంలో తెలిసిపోతుంది. వావ్, మీరు కూడా తీసుకోవచ్చు. falafel, pita bread, hummus, quinoa salad with some this thing. ఎన్ని రోజులు ఇది ఆర్డర్ చేయలేదని బాధ నాకు. ఎంత బాగుంది ఇది. ఇది ఒకటి ఆర్డర్ చేస్తే అన్ని ఫుల్ మీల్ లాగా ఉంది ఇది. నైస్. ఇది దీంతో తినాలిరా, దీను అండ్ ఇది, లేదంటే డ్రై ఉంటుంది. అది ఏంటో టిక్కీ లాగా సెపరేట్ తింటున్నా. భలే ఉంది ఇది. ओके, ऐसा नहीं कट करके दे दो ना प्लीज. 4 पीस कर देना.
కానీ హమ్మస్ నా రెస్టారెంట్లో చేసేలాగా లేదు, బెస్ట్ ఉండేది అది. దాని మీద లెమన్ వేస్తున్నారా? అలాగే తినేసి మనం టేక్అవేలో ఎప్పుడు రాలా ఇలా లుక్ కదా. బాబా పిజ్జా వచ్చింది. టేబుల్ మీద ఉన్న ఫ్రెష్నెస్ మనకి రాదు. ప్లస్ మనం పెట్టేసి తర్వాత మళ్ళీ హీట్ చేసి మళ్ళీ నీ మెసప్స్ వేరే దాంట్లో. ప్రశాంతి అప్పటి నుంచి చెప్తున్నారు ఇవోకి వెళ్దాం అని చెప్పి, ఇవాళ కరెక్ట్ వచ్చామో తెలీదు. ఆయనకి ఫాస్ట్ అన్నమాట, ఆయన కెమెరా వెనక ఉన్నారు. 6:30 తర్వాత తింటారంట. సో పిజ్జా ఇవ్వనా నీకు? ఫస్ట్ అది తిన్న తర్వాత పిజ్జా తీసుకున్నా, బికాజ్ అది అక్కడ వెట్ అయిపోతుంది నీ గ్రేవీలో. బాగుందా? సరే కలిపి పిలిపిద్దాం. ఆ రోజు కేక్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే లంచ్. కానీ అది వీగన్ 100%. అక్కడ వీగన్ కేక్ కూడా మనం వెళ్ళినప్పుడు అదొక్క సింగిల్ కేకే అవైలబుల్ ఉంది. బికాజ్ నాకు ఏంటో ఇలాంటి వీగన్ నాన్ వీగన్ మిక్స్ అయి ఉంటాయి కదా, అక్కడ నాకు ఏమో నమ్మకం ఉండదు. బికాజ్ వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉండదు కదా. అది అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ రాదు దానివల్ల. ఇలా కాదని చెప్పి డైరెక్ట్ గా వెళ్దాం పొద్దున్నే అనేసి రెగ్యులర్ గా ఏదైనా బయటకు వెళ్తే ఇది తింటాం. బయట వెళ్తేనా? ఇంట్లో రైస్ దాల్ సబ్జీ 2 పుల్కా ఫిక్స్, ఏదో సాలెడ్ ఉంటుంది, సబ్జీ. ఇదే బేసిక్ అంటే బేసిక్, అంతే బేసిక్ ఉంటుంది. కానీ దాంట్లో ఫేవరెట్ మొన్న తెచ్చాను కదా కాజు కర్రీ, ఆల్ టైమ్ ఫేవరెట్. ఐ లవ్ ఇట్. రా కాజు, రా క్యాష్యూస్ కాదు అదే, బట్ అది తర్వాత కొంచెం సీడ్ తీస్తారు, దానికి స్కిన్ ఉంటుంది. అది తీసుకొని బాయిల్ చేసి ఫస్ట్ ఆరాలి బాగా, ఎండకి ఆరబెట్టి తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఎప్పుడు కావాలి ఎప్పుడు తీసుకొని బాయిల్ చేస్తే ఆ స్కిన్ వచ్చేస్తుంది. దాన్ని కర్రీ వెరీ టేస్టీ. దేంట్లో అయినా లెమన్ కావాలి. फर्स्ट टाइम लजानिया में लेमन पटेटो चूसा नहीं. 1/2 कर दो फालूदा, 4 हो जाएंगे फिर. और ब्राउनी आप 2 लेके आना. ब्राउनी प्लेन ब्राउनी और सिजलिंग पे चाहिए आइसक्रीम. सिजलिंग विद आइसक्रीम. और एक कोल्ड कॉफी उनकी हेजलनट वाली. 2 ब्राउनी 2 फालूदा और 1 हेजलनट कोल्ड कॉफी. परफेक्ट, थैंक यू. Oh my god. ये तो पानी. Sizzling brownie. हरी नहीं है दी. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు కదా నీ సంగతి. అందుకనే నేను సైలెంట్ గణేష్కి ఇవ్వండి. ఫాలుదా అంటే ఫ్రెండ్ తెలియనట్టు 2/4 is so much. और एक प्लेट ఇంకా అయిపోయిందా? అయ్యయ్యో
మీకే ఇప్పుడు ప్లీజ్ నో ఫినిష్ ఎవరెవరు ఇంకా తీసుకొని తినండి ప్లీజ్. మీరు నేను తీసుకుంటా. అది ఫ్రూట్ తో చేసింది వెజిటబుల్ తో. మంచిది. బాగుంది, హెల్త్ కి చాలా బాగుంటుంది. తినరా, ఓవర్ యాక్షన్ చేయొద్దు, తిను చుప్చాప్. నే ఇస్మేజ్ దాల్నా. ఎవరెవరికి ఐస్ క్రీమ్ రాలేదు ప్లీజ్ తీసుకోండి. బాగుంది. ప్రశాంత్ మీరు ఎందుకు ఇవ్వాలి ఫాస్టింగ్ చెప్పండి. తమ్ముడు వా ఫుల్ హ్యాపీ. ఎడిటింగ్ ఏంటి మనం ఏదో చేసి ఆడినట్టు. నేను తీసుకుని ఇక్కడ పెడితే వాళ్ళు అటు నుంచి పెడుతున్నాను. రాకేష్ ఎలా ఉంది? బాగుంది. నువ్వు తినావా? పిజ్జా తినావా లేదా? 2 పీసెస్ ఏమో ఉండాలి. 2 తిన్నా, 1 తిన్నా. అంతేనా? బాగుందా? హౌ ఇస్ ఇట్? గుడ్. చాలా బాగుంది. జడ్జ్ చేస్తా ఉంటారు అలా. కలర్ మీద, బ్యూటీ స్టాండర్డ్స్ మీద, జెండర్ మీద, అమ్మాయిలు ఈ పని చేయలేరు, అబ్బాయిలు ఈ పని చేయకూడదు అలా ఉంటుంది కదా, అది పేట్రియార్కి. ఫుల్ టిష్యూ పేపర్స్ పాడేశాడు కింద. మళ్ళీ వెంటనే చూస్తున్నాడు కెమెరా ఇక్కడ లేదు కదా అని చెప్పి. వెళ్ళు డస్ట్బిన్ లో పాడేసిరా. ఫుల్ ఇక్కడ చూస్తే అన్ని టిష్యూ పేపర్స్ ఉన్నాయని ఇక్కడ అబ్బా వాట్ బ్యూటిఫుల్ డే. అంటే మనం పొద్దున స్టార్ట్ చేసినప్పుడు అస్సలు అనుకోలేదు ఏం జరుగుతుంది. ఆ బర్డ్ రెస్క్యూ సెంటర్ అయినా సరే, తర్వాత ఇక్కడ ఇవోకు రావడం చాలా టైం నుంచి ఉంది విష్ లిస్ట్లో. ఇక్కడ వచ్చి వేడిగా అలా అవన్ నుంచి పిజ్జా తీసి ఇలా టేబుల్ మీద పెట్టి అలా తినాలని, అది ఇవాళ కుదిరింది. చాలా తిన్నాం అందరూ చాలా హ్యాపీగా. సూపర్, చాలా బాగుంది ప్లేస్. అంటే ఇవోక్ నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ అయితే బాగుంది, బట్ ఈవెన్ ద ప్లేస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అదేనమాట. ఇప్పుడు లాస్ట్ స్టాప్ డిజైనర్ దగ్గర వెళ్ళడం, అవుట్ఫిట్స్ ఫైనల్ చేయడం. దట్ ఈస్ ద మెయిన్ వర్క్ యాక్చువల్లీ. ఇవన్నీ మనం ఓకే ఇవాళ ఉంది కాబట్టి చేస్తున్నాం, బట్ దట్ అంటే రేపు షూటింగ్కి నా దగ్గర అవుట్ఫిట్ లేదు. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి. సో చూద్దాం వాట్ వీ గెట్ ఫర్ టుమారో అండ్ దెన్ ఫర్ ఫినాలే. 10 days తర్వాత ఫినాలే మళ్ళీ ఉంది. సో రెండిటికి ఇప్పుడే సెట్ చేయాలి, బికాజ్ ఐఎమ్ నాట్ హియర్ ఇన్ టౌన్ అండ్ ఇండియాలోనే లేదు. సో కోఆర్డినేషన్ సరే నీతో అవ్వద్దు కాబట్టి ఇప్పుడే మొత్తం సెట్ చేసి వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అయ్యప్ప ఇప్పుడు పడుకుంటా కొంచెంసేపు, చాలా తినేసాను. సో స్లీప్. గుడ్ నైట్ అంటిల్ డిజైనర్ స్టోర్. 1 hour మళ్ళీ ఇక్కడ నుంచి. నిన్నటిది అనుకోలేదు, ఫోటోలో అనిపించలా. చాలా వెయిట్ అబ్బా, ఇది చాలా హెవీ, ఇది చచ్చిపోతాను నేను. అమ్మయ్యా, ఎవ్రీథింగ్ ఇస్ 20 kgs అండ్ అబౌవ్ అనిపిస్తుంది. అబౌట్ దిస్ సింపుల్ అయిపోతుంది. మీరు రికార్డ్ చేశారా? నాకు చూపించట్లేదు ఏంటి మీరు ఇవన్నీ చేసేది గోలా? సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్, కలర్ కూడా సేమ్. This also you shared. We'll try for tomorrow first. What do we do? What about this? బాగుంది కదా ఇది చూడడానికి. బ్లాక్ ఓన్లీ బ్యాక్ అంటే ఇక్కడ వస్తుంది కదా ఈ షోల్డర్ దగ్గర. ఓకే హోల్డ్. నాకు కిందదే ఓన్లీ కొంచెం సింపుల్. కొంచెం ఏదైనా ఉండుంటే we can't swap the skirt for this.
ఏదైనా ఇది కూడా బాగానే ఉంది, బట్ ఫినాలేకి set అవ్వదు. ఇది నేను ఇది చేసేదా ఫస్ట్ నో వాట్ సెమీ ఫినాలేకి మన ఆ రోజు అది ప్యాటర్న్ ది అది ఒకటి అండ్ ఇక్కడ నుంచి ఒకటి విల్ ట్రై రేపటిది సెట్ అయిపోతుంది దెన్ వి విల్ సి ఫైనల్స్ ది ఏమంటారు రాకేష్ చెప్పాలి రాకేష్ ఏది బాగుంది చెప్పకపోతే రాకేష్? ఎలా ఇది ఎలా ఉంది మీకు ఇది వేసారు ఇది కూడా వేసారు బట్ ఇది సింపుల్ అయిపోతుంది నాట్ ఫర్ ఫినాలే సరే విల్ ట్రై దిస్ ఇది నేను పెట్టింది మొన్న, అవును ఇప్పుడు ఇంకొక నిన్న ఇలాంటి కలర్ లో చూసి అక్కడ పెట్టాం బయట. సరే విల్ గో పైన చాలా బాగున్నాయి బట్ స్క్రీన్ మీద ఇంపాక్ట్ఫుల్ ఉండవు బట్ ఇది బ్లౌజ్ కూడా అవి లైట్ వెయిటా, ఇవి లైట్ వెయిట్ అంట, ఇది లైట్ వెయిటా, చాలా బెటర్ మ్యామ్ ఇంకా లైట్ వెయిట్ సెమీఫినాలే భాను ఏమంటుంది బయట వస్తే భాను అదే అంటాడు ఏంటి అసలు Keep this aside. that red on a side And that one. We have to try this one also. అప్పుడు మళ్ళీ అన్ని న్యూట్రల్స్ అయిపోతాయి ఈ షెడ్యూల్ లో మొన్న రేపు అన్నట్టు సో న్యూట్రల్ టోన్ లోనే కలర్ చేంజింగ్ ఉంటుంది ఏదో ఒక్క దాంట్లో మధ్యలో రెడ్ పడాలి mother really liked this last time and I had taken pictures no she was like you have to wear it it's very nice it's just that the weight is going to kill me heavy stuff I don't know how people carry such heavy lehengas వేసుకుని ఎలా కూర్చుంటారు పెళ్లి రిసెప్షన్ సంగీత్ కి బాబోయ్ అసలు నాకు చెప్తే నేను ఓన్లీ లైట్ వెయిట్ అంట బట్ ద కలెక్షన్ ఇస్ బ్యూటిఫుల్ చాలా అవుట్ఫిట్స్ ట్రై చేసాం అధ్యాయాలు ఉన్నాం అన్నమాట ఇక్కడ నుంచి చాలా అవుట్ఫిట్స్ నేను వేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఫినాలే అండ్ సెమీ ఫినాలే కోసం వచ్చాం సెమీ ఫినాలేకి 2 అవుట్ఫిట్స్లో ఏదో ఒకటి లాక్ చేయాలి అమ్మగారికి ఒకటి బాగా నచ్చింది ఇంతకి ముందే ట్రై చేసాం అది సో దానికంటే ఇంకో కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు తనకి ఫోటో పంపించి తన ఏం చెప్తుంది అది ఫైనల్ అన్నమాట అండ్ ఫైనల్స్కి ఒకటి ఫైనల్ చేసాం లెట్స్ గో థ్యాంక్ యూ బాయ్ అండి హెవీ ఉన్నట్టుంది అవును రేపటికైతే సెట్ అదేనమాట 8:30 అయింది పొద్దున్న నుంచి ఉన్నాం బయట ఆల్మోస్ట్ 11:30 నుంచి బయటే ఉన్నాం ఇంకా రూమ్కి వెళ్ళలేదు ఇప్పుడు రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా తినేసి అయితే కాదు అయిపోయింది తినడం బాగా తినేసే ఈవినింగ్ ఓన్లీ స్నానం చేసి పడుకోవడం రేపు సెమీఫినాలే షూట్ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది సో వచ్చేసింది హోటల్ లేట్ అయినా సరే అన్నీ అంటే చెక్ లిస్ట్ మొత్తం పూర్తి చేసేసాం పొద్దున్న నుంచి బయలుదేరాం అనమాట 11:30 నుంచి బట్ వీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ ప్లాన్డ్ ట్రాఫిక్ అయినా టైం పడినా అన్నీ బాగా కుదిరింది వాట్ అ డే
డే ఇన్ మై లైఫ్ అనే చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా జరిగింది. యా రీచ్ ది హోటల్. టైర్డ్ అంటే అంత టైర్డ్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I shall see you very soon in the next one. If you like this video, give it a thumbs up, share it with your friends, and subscribe to the channel if you haven't already. Bye.